ఉందిరా మా అన్నయ్య మీద కోపంతో ఇంట్లో నుంచి వచ్చేసాను. మీ అన్నయ్య అంత టార్చర్ చేస్తున్నా ఇంట్లో నుంచి వచ్చేస్తావు నువ్వు. ఇలా చేస్తే గానీ మీ అన్నయ్యకి బుద్ధి రాదు. అవును కదా, మా అన్నయ్య పొగరు ఇంకా అనచాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? నేను ఈ డ్రెస్ ఇస్తాను. జాను, ఇదంతా మనకు అవసరమా? ఇదేదో ఇసుకలాగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు. రే ఇవన్నీ చేస్తావనేగా నీతో వచ్చింది. కంగారు పడుకు, నేను చేస్తాలే. ఈ పిల్లతో చేస్తానని చెప్పే గానీ చేస్తే పెద్ద గొడవ అయింది. ఏంటి అబ్బాయి నా వెనకాలే వస్తున్నాడు? ఎవరు బాబు రాత్రి నుంచి నా వెనకాలే తిరుగుతున్నావు? ఏదో సమస్యలో ఉన్నట్టున్నావుగా, అందుకే పరిష్కారం చెప్దామని వచ్చా. ఏంటి నువ్వు మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది? ఇప్పటి నుండి రాదులే. సర్లే థ్యాంక్ యూ. అసలే నేను మా చెల్లిని ఎలా ఎత్తకాలని చిరాకులో ఉన్నా, నువ్వు నన్ను ఇసుకెంచుకో. అయినా నువ్వు మీ చెల్లిని సరైన మార్గంలో వెతకట్లేదు. తను ఒక గిరి గీసి ఎప్పుడో ఆట మొదలు పెట్టింది. దాంట్లో నువ్వు ఒక చిన్న కీలు బొమ్మ మాత్రమే.